నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఓపెన్ చేయనున్న సీఎం రేవంత్ రూపురేఖల్ని మార్చడంపై కేసీఆర్ మండిపాటు. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వ్యూహాలతో ప్రతిపక్షం రెడీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం. ఏడాదిలో ఏ వర్గానికి మేలు జరగలేదన్న కేటీఆర్ కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలతో రిజైన్ చేయించండి, ప్రజా వ్యతిరేకత ఉందో లేదో చూద్దామని ఛాలెంజ్. ఇవాళ కడప సైబర్ క్రైమ్ పిఎస్కి రండి. ఎంపీ అవినాష్ రెడ్డి పిఏకి నోటీసులు, రాఘవరెడ్డికి తాకీదులిచ్చిన పోలీసులు. మొదలైన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్. కాకినాడ జేఎన్టీయూలో లెక్కింపు. బరిలో 5 అభ్యర్థులు. మల్లన్న ఆలయ పునఃప్రతిష్టపై ఫోకస్. పల్నాడు జిల్లా గామాలపాడులో పరిశీలన. పురావస్తు దేవాదాయ అధికారుల విజిట్. తెలంగాణ బంద్ కు మావోయిస్టుల పిలుపు. ఇటీవల ఎన్కౌంటర్ పై నిరసన. పోలీసులపై చర్యలకు డిమాండ్. రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవీఎఫ్ కేవలం 99,000 రూపాయలకే పొందండి. శ్రీశైలంలో పెరిగిన రద్దీ. పాతాళగంగలో పుణ్యస్నానాలు. దర్శనానికి 5 గంటల సమయం. మంచిర్యాల జిల్లా నిన్నెలలో విషాదం. విద్యుత్ షాక్ తో నవవధువు మృతి. 5 రోజుల క్రితమే ప్రేమ వివాహం. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత. పెరిగిన పర్యాటకుల తాకిడి ఆకట్టుకుంటున్న ప్రకృతి సోయగాలు. బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం. ఏపీలో పలుచోట్ల మోస్తరు వర్షాలు. 2 రోజుల్లో తీరాన్ని తాకే అవకాశం. ఢిల్లీలో మరోసారి కలకలం. 40 స్కూళ్లకు బాంబు బెదిరింపులు. అలర్ట్ అయిన పోలీసులు. ఢిల్లీ ముట్టడికి ప్రయత్నించిన రైతులు. శంభు దగ్గర పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ. బోర్డర్లు తెరవాలని సుప్రీంలో పిటిషన్.